హలో అండి, నేను మీ ఉమాదేవిని. మీతో ఒక మెమొరీ షేర్ చేసుకోవాలి. 30 years బ్యాక్ మెమొరీ. మా పక్కింటి ఆవిడ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చారు. ఆవిడ విశాఖపట్నం కనక మహాలక్ష్మి టెంపుల్ ఆ ఏరియాలో పుట్టి పెరిగిన ఏరియా. అయితే ఆవిడ మా ఇంటికి వచ్చి నాకు ఆవిడ ఇలా కనక మహాలక్ష్మి అమ్మవారి మెమొరీస్ అన్నీ నాకు చాలా చాలా చెప్పారు. ఆవిడ ఎలా ఉద్భవించారు, ఎలా గుడి కట్టారు, ఎలాగ ఆవిడ గజ్జల సౌండ్ ఎలా వినిపించేదంట, అవన్నీ చాలా చాలా మెమొరీస్ నాకు చెప్పారు. అయితే ఆవిడ రీసెంట్గా కలిశారు. అయితే అమ్మ మీరు ఆ మెమొరీస్ అన్నీ అప్పుడు చెప్పారు కదా, మళ్ళీ చెప్పండి అని అడిగారు. అంటే ఆవిడ అవన్నీ అనుభవించారు కాబట్టి ఆవిడ చెప్తుంటే మనకి ఏంటో ఒక ఆనందం. అందుకని ఆవిడ మాటల్లోనే మీరు వినండి. ద్వారం దగ్గర నుయ్యి ఉంది, ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ నూతిలోని ఈ కనకమహాలక్ష్మి ఉన్నది. అది తీసి యువతలు ఇచ్చారు. యువతలు ఇస్తే రోడ్డు బాగు చేసినప్పుడు ఆ బొమ్మకు తీసుకెళ్లి మీదకి కొండ ఉన్నది, ఆ కొండ వరకు ఎక్కించారు. ఎట్టేస్తే ఏలిక ఎవరికో కల్లో కనిపించింది. నాకు తీసుకెళ్ళి అక్కడ ఎట్టేశారు. నేను నా ఉన్న స్థానం దగ్గర పెట్టండి అంటే ఆ ద్వారానికి ఎదురుగాని రోడ్డు మీద ఇలా చుట్టూ కట్టి అక్కడ అమ్మకి ఎట్టారు. అప్పుడు కాడి అక్కడే. కానీ మాసం వస్తే 4 రోజులు పండుగలు చేస్తారు, 4 రోజులు యాత్రే. అప్పుడు రోజు వెళ్ళిపోదాం, రోజు ఆరికథలు చెప్పేవారు. ఆరిదాస్కి ఆ కొండ వరకు అటు దిగువకి సందుకి అందులో నాకు గది ఇచ్చారు. అతనికి 9 గంటలకి వచ్చేవాడు ఆరికథ చెప్పడానికి. వస్తే అందరూ 12 గంటల అయ్యేసరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన వెళ్తున్నాడు అని చెప్తుంది. ఆవిడ ఇంటికి వెళ్ళయి మంచి నగలు వేసుకొని వస్తుంది. కనిపించింది అతను లైట్ వెళ్తుండగా ఇది మన వెళ్తురు వచ్చి వెళ్తురు వస్తే అతను అమ్మా నమస్కారం చేసాడు. నేను ఏదో విషయం నాకు కనిపించింది, నాకు అంతే చాలు అలాగనేసి అతను దండం పెట్టుకున్నాడు. అతనికి కనబడ్డది. 12 అయిన తర్వాత తిరుగుతుందట, గజ్జల శబ్దం కనబడుతుందట. కొందరు ఎవరో తెలుగుకొని ఉన్నవాడు. అంటే అప్పటి నుండి నేను ముసలి అయిపోయి ఇప్పుడు 87వ సంవత్సరం. కానీ ఆ కళ్ళకి మర్చిపోను. నా చిన్నప్పటి నుండి ఇలాంటివంటే నాకు ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ.